కన్నీరు, ప్రమోషన్ల కరువు, ఏండ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడని వైనం, బదిలీలు ఉన్నాయి కానీ పదోన్నతులు లేవు, రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు, ఆత్మ గౌరవాన్ని పట్టించుకోవడం లేదని పోలీసుల ఆవేదన. వాళ్ళ వార్త ఎవరైనా రాస్తారానే ఇట్లా? ఒక్కడన్నా ఆలోచించి రాసేలా పోలీసుల గురించి? రాజకీయ నాయకులు తమకు కావలసిన వారిని బదిలీ చేయించుకోవడంలో చూపే ఆసక్తి మా పదోన్నతుల విషయంలో చూపడం లేదు. మమ్మల్ని కేవలం వాడుకొని వదిలేస్తున్నారే తప్ప మా కెరీర్ గ్రోత్ గురించి పట్టించుకునే నాదుడే లేడు అని ఒక సీనియర్ కానిస్టేబుల్ తన ఆవేదన వ్యక్తం చేసిండు. పోలీసుల బాధలు ఏందో చూద్దాం రండి. మనం అనుకుంటాం వాళ్ళందరూ మంచిగానే ఉన్నారని, అనేక రకాల ఇబ్బందులు పడతారు. బయట ప్రపంచానికి వారు శాంతి భద్రతలను కాపాడే రక్షకులు, కానీ ఆ యూనిఫామ్ వెనుక ఉన్న మనిషి మనసులో మాత్రం అంతులేని ఆవేదన ఎందుకు ఉంటుంది? అది చూసిన తర్వాత రిమైనింగ్ వార్తలు చూద్దాం. అంతులేని ఆవేదన గూడు కట్టుకుంటుంది. పగలు రేయి తేడా లేకుండా కుటుంబాలకు దూరంగా సమాజం కోసం శ్రమిస్తున్న పోలీసులకు పదోన్నతుల విషయంలో మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది. ఏళ్ళు గడుస్తున్నా ఉన్న పొజిషన్లోనే తిష్ట వేయాల్సి రావడం, తమ కళ్ళ ముందే తోటి బ్యాచ్మెంట్స్ పై స్థాయికి వెళ్తుంటే తాము మాత్రం కింది స్థాయిలోనే ఉండిపోవడం వారిని మానసిక క్షోభను గురిచేస్తుంది. కుటుంబంలోనూ సమాజంలోనూ నామోషి. పోలీసు ఉద్యోగం అంటే సమాజంలో ఒక గౌరవం, కానీ 10 ఏళ్ళు దాటిన ప్రమోషన్ రాకపోతే అది ఆ ఉద్యోగి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఒకేసారి సర్వీస్లోకి వచ్చిన స్నేహితులు పై స్థాయి అధికారుల హోదాలో కనిపిస్తుంటే తాము మాత్రం ఇంకా పాత హోదాలోనే సెల్యూట్ చేయాల్సి రావడం తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లలు ఎదుగుతున్నా తండ్రి హోదా పెరగకపోవడం, సామాజిక వేడుకల్లో బంధువుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోవడం పోలీసులను కుంగదీస్తుంది. బదిలీలు సరే, ప్రమోషన్ల సంగతి ఏంటి? రాష్ట్రంలో పోలీసుల బదిలీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి, కానీ అవేవి ఉద్యోగికి ఆర్థికంగా కానీ హోదాపరంగా కానీ మేలు చేసేవి కావు. ఇక ప్రభుత్వ తీరుపై అసహనం. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలీసుల గోడు మారడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్ల ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన చిక్కులను విప్పడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. కీలక పోస్టింగ్లలో ఉన్న రాజకీయ ఒత్తిడి వల్ల అర్హులైన వారికి అన్యాయం జరుగుతుంది. వందలాది ప్రమోషన్ ఫైళ్లు సెక్రటరియట్లో ధూళి పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. లా అండ్ ఆర్డర్ కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 అని చెప్పుకుంటున్న పాలకులు వారి వ్యక్తిగత జీవితాల్లోని ఈ చీకటిని ఎప్పుడు తొలగిస్తారో వేచి చూడాలి. పోలీసుల నిశ్శబ్ద రోదనను ప్రభుత్వం వినకపోతే అది భవిష్యత్తులో వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందా? జబర్దస్త్ వార్తనే, ఎక్సలెంట్ వార్త, ఇది చాలా ఎక్సలెంట్ వార్త. ఎందుకంటే నేనే పోయినా, ఇప్పుడు నా మీద కేసు అయినప్పుడు రాజేంద్ర నగర్ పిఎస్కి పోయినా. అక్కడ ఉన్న 5 ఎస్ఐలలో 2-3 ఎస్ఐలు నాతో స్వయంగా చెప్పిండ్రు, అన్న నా బ్యాచ్ ఎస్ఐలు సిఐ లైన్లు అయినా, నా బ్యాచ్ ఎస్ఐలు సిఐ లైన్లు, వాళ్ళకు మళ్ళీ మేము సెల్యూట్ చేయాల్సి వస్తుంది. వాడు నేను ఇద్దరం ట్రైనింగ్ తీసుకున్నాం, వాడు ఎస్ఐ నేను ఎస్ఐ ఒకటేసారి వచ్చినాం, వాడు సిఐ అండ్ మమ్మల్ని మాత్రం కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, మీరు జర వార్తలు రాసి చెప్పండి అన్నారు. ఇక అప్పటికి ఈరోజు సెట్ అయింది వార్త. అనేక మంది కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుల్ అయి ఏఎస్ఐలు అవుతూ ఉంటారు. రిమైనింగ్ కానిస్టేబుల్ మాత్రం కానిస్టేబుల్తోనే కాలం వెళ్ళదీసి రిటైర్డ్ అవుతున్న పరిస్థితి. ఇది వ్యవస్థలో మార్పులు రావాలంటే తెలిసినోనికేమో బంగారు పళ్ళెంలో పెట్టి తెలియనివానికేమో నార్మల్ పళ్ళెంలో పెట్టినట్టు ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ. వాడికి మంచోడికి రావాలంటే వాడి రాజకీయం కోసం డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్లను, ఎస్ఐలను, సిఐలను, ఏసీపీలను, డీసీపీలను యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి రావాల్సిన పదోన్నతుల విషయంలో మాత్రం ఎవడు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమైనా మెమోరాండం ఇద్దామంటే పోలీసులు నోరు లేని మూగ జీవాలతో సమానం మా దృష్టిలో. అన్ని పనులు చేస్తారు కానీ క్రమశిక్షణ విపరీతంగా పాడవుతుంది. పొరపాటున ఏమన్నా ఓ స్టేటస్ పెట్టుకున్నా, లేదంటే నాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎక్కడికైనా పోయి ఓ ఏసీపీకో డీసీపీకో లేదంటే హోమ్ మినిస్టర్ని కలిసి ఇద్దామంటే హోమ్ మినిస్టర్ లేకపోయాయి మనకు. ఒకవేళ అది చేసినా కూడా ఇమీడియట్లీ సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు, అవసరం అంటే ఓ దొంగ కేసు వేస్తారు, అవసరం అంటే సర్వనాశనం పట్టిస్తారు. అందుగురించే ప్రజల కోణంలో పనిచేస్తున్న పోలీస్ బిడ్డలందరికీ పదోన్నతులు రావాల్సిన ఆవశ్యకత
ఉంది. వాళ్ళు లేకపోతే మీరేడుంటారు? అదే పోలీస్ అన్నలు లేకపోతే, అదే సెక్యూరిటీ లేకపోతే ఎవడన్నా ఖైరతాబాద్ చౌరస్తాకి వచ్చి పోతారా ఎమ్మెల్యేలు?